రాష్ట్రాన్ని ఇచ్చేటువంటి విధంగా ఆనాడు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరిలో పడ్డ ఉద్యమ జ్వాలను రేపినటువంటి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి మరి జగిత్యాల పట్టణంలో నెలకొల్పినటువంటి విగ్రహ యానివర్సరీ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జగిత్యాల పెద్దలు ఎమ్మెల్యే సాధనలో నడుస్తూ మరి ముందు రాబో రోజుల్లో పడ్డ కాంగ్రెస్ పార్టీ కూడా వారి ఆశయాలను కొనసాగించే విధంగా పోరాటం చేస్తుందని కార్యక్రమానికి చేసినటువంటి విద్యార్థులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్ణాలు ఒక సుభిక్షమైన వాతావరణంలో ఒక స్వపరిపాలనలో జీవించాలని కోరుకున్నటువంటి తెలంగాణ మాకు కావాలని చెప్పేసి మేము కావాలంటున్నాం. అయ్యా ఇంకొక విషయం, ఈ రోజుకి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే ఆ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి మరి ఇక్కడ విగ్రహం పెట్టుకున్నాం. ఆ రోజు సార్ కూడా మాకు సహకరించారు. నిజంగా చెప్తున్నా, అదే జయశంకర్ సార్ ఇట్లా విగ్రహము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ జాతిపిత అనే వ్యక్తి జయశంకర్ సార్. కానీ ఈరోజు చూసుకుంటే కొన్ని పత్రికా ప్రకటనలు చూడొచ్చు మనం. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ఎట్లయితే పోయి నువ్వు టీడీపీ కాల్ చేసిన తర్వాత గదా వచ్చింది. తెలంగాణ జాతిపిత ముమ్మాటికి జయశంకర్ సార్ అని తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమానికి, ఎందుకంటే మాకు ఈడ చెప్పినటువంటి చరిత్ర సార్ గారి మా ఆహ్వానం సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగినామని చెప్పంటే అది ప్రొఫెసర్ జయశంకర్ గారు చూపెట్టినటువంటి ఒక మార్గదర్శకమైన చాలా ముందు ఏర్పాటు చేసుకొని విద్యార్థి లోకంలో స్ఫూర్తి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఒక కళగానే మిగులుతుందని చెప్పని భావించడం జరిగింది. కానీ ఆ విధంగా కాకుండా జయశంకర్ గారి కళలను నెరవేర్చే విధంగా ఏ విద్యార్థి దశ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పని సంకల్పించడం జరిగిందో వారి ఆశయాలకు అనుగుణంగా వారు చూపెట్టినటువంటి ఒక మార్గదర్శకంలో యావత్ విద్యార్థి లోకం ఉద్యమ ఫలితం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. బహుశా మీరు పిల్లలు మీకు గుర్తుండకపోవచ్చు, 2014 డిసెంబర్ 11 ఆనాడు ఏదైతుందో చలో అసెంబ్లీ ముస్తడి కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం పిలుపునివ్వడంతో కేంద్రంలో ఉన్నటువంటి యొక్క యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుపై ఏదైతుందో 9 డిసెంబర్ 2014 మరి ప్రాథమికంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పండి. దాని పర్యవసానం తదుపరి ఉద్యమం కొనసాగటం, విద్యార్థి లోకం త్యాగాల ఫలితంగా రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పండి. ఇవాళ ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని మన కొలువులు మనకు, మన నీళ్లు మనకు, ఇవాళ మన నిధులు మనకు అనేటువంటి నినాదంతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని మన ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ మన కొలువులు మనకు మరి ఎక్కడ కానరావటం లేదు, మన నిధులు మనకు అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 1956లో ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడైతే 56 నుండి 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవిర్భావం. అంటే 56 నుండి 2000కు 44 సంవత్సరాలు, ఈవెల 14 సంవత్సరాలు, 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 69,000. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 69,000 కోట్లు. ఇలా రాష్ట్రం ఏర్పడి దాదాపు 4 సంవత్సరాలు గడుస్తుంది. అంటే 4 సంవత్సరాలు, ఇంకో 2 మాసాలు తక్కువనే ఉన్నాయి. మార్చ్, ఏప్రిల్, మే 3 మాసాలు తక్కువ ఉన్నది. అంటే ఈ 4 సంవత్సరాల కాలంలో 69,000 కోట్లు ఉన్న అప్పు 2 లక్షల కోట్లు చేరుకుంది బాబు అని చెప్పండి. అంటే 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంత అప్పుల వాటా కంటే రాష్ట్రం ఏర్పడ్డ ఈ 4 సంవత్సరాల కాలంలో అది 2 రెట్లు పెరిగింది. 69,000 కోట్లు ఉన్న అప్పు ఇలా 2 లక్షల కోట్లు చేరుతుందని చెప్పి ఇప్పుడు దయచేసి గమనించండి. ప్రాతినిధ్య చట్టం కింద ఒక ప్రజాప్రతినిధి పదవి విరమణ పొందితే దాన్ని భర్తీ చేయడానికి 6 మాసాలు ఆ ఖాళీ భర్తీ చేసే విధంగా రాజ్యాంగ నిబంధనలు పేర్కొంటున్నాయో
వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలలో ఉపాధ్యాయులు ఎవరే కానివ్వండి చెప్పండి, ఒక ఖాళీ ఏర్పడితే అది 6 మాసాల లోపల ఖాళీ భర్తీ చేసే విధంగా చట్టాన్ని అనువుగా మార్చాలని చెప్పని నేను కోరుతున్నాను చెప్పాను. అప్పుడు మాత్రమే మరి జయశంకర్ గారు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పని నేను మనవి చేస్తూ, మిత్రులు ఉమా శర్మ గారు ఏదైతుందో, ఉమా మహేష్ గారు రియల్లీ నేను అభినందిస్తున్నాను బాబు. ఆనాటికి వెళ్ళి ఈనాటి వరకు ఏదైతుందో ఉద్యమ స్ఫూర్తితో నిలబడినటువంటి నాయకుడివి మా సోదరుడు మహేష్ గారు అని చెప్పాడు, ఉమా మహేష్ గారు అని చెప్పాడు. వారు వ్యక్తం చేసినప్పుడు నేను అలాంటి శాసనసభ్యుడిగా లేను, అయినప్పటికీ కూడా ఏదైతుందో నేను తోడుగా నిలడం దొరుకుతుందని చెప్పని మరి ఎస్ఆర్ఆర్ కళాశాల ఆవరణలో ఇక్కడ ఈ కూడెల్లో దీన్ని ఏర్పాటు చేసే విధంగా మరి ఉద్యమ స్ఫూర్తితో నిలబడి ఇలా వారిని ఏర్పాటు చేసుకోవటము, వారి ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాలనే సంకల్పంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం.